కోర్టు అడ్వకేట్ రజనీ గారు ఉన్నారు. రజనీ గారు, మీకు తెలుసు ఈ కేసును మొదటి నుంచి కూడా ఫాలో అవుతూ వస్తున్నారు. ఈ రోజున ఈ కేసు వాదించే లాయర్ గారు కూడా కనిపించట్లేదు అని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు కేసు పెట్టుకునే పరిస్థితి. అంటే న్యాయం కోసం ఎవరు పోరాడినా కూడా కనిపించకుండా పోవడం లేదా బెదిరింపులకు గురవడం అంటే ఎంతవరకు సమంజసం? ఎలా చూడాలి కేసు? సార్, ముఖ్యంగా ఈరోజు న్యాయస్థానాలు కఠినంగా ఉండవలసిన సమయం ఆసన్నమైంది. ఈరోజు సాక్ష్యంగా పిలవాల్సినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, సాధారణ పౌరుడా అనేది కాకుండా ఖచ్చితంగా మీరు కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాల్సిందే. మీరే బాధితులు, మీరు బాధితులు కాబట్టే అవతల వ్యక్తి 4.5 సంవత్సరాలు, 5 సంవత్సరాల 9 నెలలు ఒక నరకయాతన అనుభవిస్తున్నాడు మీకోసమే. మరి మీరేంటి రారు కోర్టుకి? అసలు గాయం తగిలిందా, తగలలేదా, అసలు సమాధానం చెప్పరేంటి అంటూ ఈరోజు కోర్టు నిలదీయాల్సింది ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి కాదండి, గాయపడిన వ్యక్తి. మన దృష్టిలో కేవలం గాయపడిన వ్యక్తి. గాయం తగిలిందా, సీనుకి ఏమన్నా సంబంధం ఉందా, సీను చేతుల్లో వాటర్ బాటిల్ ఉన్నాయి, అవి సీజ్ చేశారా అని జడ్జి గారిని అడిగితే చేయలేదండి అన్నారు. ఎన్ని వాటర్ బాటిల్స్ ఉన్నాయో చూసారా అండి అంటే కౌంట్ చేయలేదు అండి అన్నారు. అంటే చేతిలో వాటర్ బాటిల్స్ ఉన్నవాడు కత్తి పట్టుకొని గాయపరిచి మళ్ళీ వెళ్ళి వాటర్ బాటిల్స్ పట్టుకొని అక్కడే నుంచొని పారిపోకుండా సోద్యం చూస్తాడా అండి? అంటే ఎవరు చేసింది ఈ ఘటన? బొత్స గారి మేనల్లుడికి కత్తి దొరికిందంట, అది సబ్మిట్ చేశారంట. బలంగా కత్తి దిగితే ఎక్కడైతే గాయపడిన ప్రదేశంలోనే ఇరుక్కుపోయి ఉండాలా, లేదే పొడిసినోడు చేతిలో ఉండాలి, లేదే మరి ఏడుంది, కింద పడిపోయిందంట. కింద పడిపోయిందని ఎవడిచ్చాడంటే బొత్స మేనల్లుడు. ఇచ్చినందుకు ఆయనకి ఎంపీ సీట్ ఇచ్చారు. ఎవరికేం అన్యాయం చేయలేదులేండి జగన్మోహన్ రెడ్డి గారు. ఎమ్మెల్సీ అనంతబాబు పాపం ఎవరైతే సుబ్రహ్మణ్యాన్ని చంపేసి డోర్ డెలివరీ చేసి నేనే చంపానని కోర్టుకి ఒప్పుకున్నటువంటి ఎమ్మెల్సీ అనంతబాబుకి ఎమ్మెల్యే ప్రమోషన్ ఇచ్చారు. ఫ్లైట్లో ఎక్కించుకొని తిరుగుతున్నాడు. సిగ్గు లేకుండా నిన్న అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకి నీ పక్కనే కూర్చోబెట్టుకున్న ఒక దళితుడిని చంపినటువంటి, ఒక మర్డర్ చేసినటువంటి ముద్దాయితో ఈరోజు నీకు గొప్ప అయి ఉండొచ్చు, అనంతబాబు ఎమ్మెల్సీ అయి ఉండొచ్చు. మాకు మాత్రం దళితుడిని చంపిన ఒక వ్యక్తిగానే చూస్తాం. అటువంటి వ్యక్తిని పక్కన పెట్టుకొని విగ్రహాన్ని ఆవిష్కరిస్తావా? నువ్వు రాజ్యాంగం మీద ప్రమాణం చేసావా? నీ బైబిల్ భగవద్గీతల మీద, కురాన్ల మీద ప్రమాణం చేసావా అనుకుంటున్నావా? రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నావా? అంబేద్కర్ గారికి విగ్రహాలు కట్టి దండలేస్తే ఆయనకి నచ్చదు. ఆయన ఆదర్శాలని కాపాడాలా? ఏ ఒక్క సెకరన్నా నువ్వు ఆదర్శాన్ని కాపాడావా? మాస్కులు అడిగినందుకు డాక్టర్ సుధాకర్ గారిని అతి కిరాతకంగా చంపిన వ్యక్తివి ఈరోజు నువ్వు. సో ఇవన్నీ కారణాలు, దళితులకు జరిగిన అవమానాలు, దళితులు కోల్పోయినటువంటి ప్రాణాలు, వీటన్నిటికీ సమాధానం చెప్పకుండా 400 కోట్లతో కమర్షియల్ పబ్లిక్ ప్రదేశాలలో నువ్వు విగ్రహాన్ని ఆవిష్కరిస్తే వెనకాల పరిగెట్టుకుంటూ ఓట్లు వేస్తారనుకున్నావు ఆ దళితులు. ప్రతి ఒక్కడు ఆలోచిస్తున్నాడు. ఈ వయసు తల్లిది, పెద్ద వయసు గల్ల ఒక తల్లి ఆవేదన నీకు అర్థం కాదా అంటే అన్నట్టే తల్లి చెల్లి ఆవేదన నీకేం తెలుస్తుంది? సొంత తల్లి ఆవేదన తెలియదు కదా. మరి రాష్ట్ర ప్రజలందరికీ జగన్ మామయ్యవంట, మరి ఏమో మాకైతే కంస మామయ్యలాగా కనపడుతున్నావు. ఈరోజు ఆ తల్లి శోకండాలు పడి 2 రోజుల నుంచి అన్నం తినకపోతుంటే నువ్వు ఇదే పరిసర ప్రాంతాల్లో విజయవాడలో విగ్రహాన్ని ఆవిష్కరించావంటే నీ చిత్తశుద్ధికి చెప్పుకోవచ్చయ్యా. నిజంగా ఆ తల్లికి ఏదైనా జరిగితే దళితులందరూ ఒక తాటి మీదకి రావాల్సినటువంటి ఆవశ్యకత. ఈరోజు 2-3 నెలల్లో ప్రభుత్వం మారబోయే పరిస్థితుల్లో ఏంటి నిరాహార దీక్షలు మాకు అర్థం కాల. జైల్లో వాడిని వేసేయడానికి ప్లాన్ చేసావా? బయట వీళ్ళని వేసేయడానికి ప్లాన్ చేసావా? ఎందుకు ఈ నిరాహార దీక్షలు? 2-3 నెలల్లో ప్రభుత్వం మారబోతుంది, సీను బయటికి రాబోతున్నాడు. ఇటువంటి స్కెచ్ గీసిన లాయరు, అసలు లాయర్ ఏడి? ఏమైపోయాడు లాయరు? కిడ్నాప్ అయిపోయాడా? దాచిపెట్టారా? దాక్కోబెట్టారా? ఎక్కడున్నాడు లాయరు? నిన్న మొన్నటి దాకా ఏబిఎన్ డిబేట్లో వచ్చిన అతను ఇవాళ ఏమైపోయాడు? వీళ్ళకి ఏంటి స్క్రిప్టు? వీళ్ళకి ఏదైనా జరిగితే ఎవడు చెప్పాలి సమాధానం? చేతికి అందింది నోటి దాకా అందకుండా ప్రభుత్వం మారే టైంలో సీను అతి శ్రేయస్కరంగా బయటకు వచ్చి ప్రశాంతంగా బతికే పరిస్థితుల్లో ఎందుకు అతను నిరాహార దీక్ష చేస్తున్నాడు? అతను చనిపోతే, బయట వీళ్ళు చనిపోతే న్యాయాన్ని సమాధి చేసేద్దాం అనుకున్నావా? సో ఖచ్చితంగా నువ్వు దీనికి సమాధానం చెప్పాల్సి వస్తుంది. చిత్తశుద్ధిగా నువ్వు రాష్ట్రాన్ని పరిపాలిస్తానని ఓట్లేసిన రాష్ట్ర ప్రజలకి రాజధాని లేకుండా, పోలవరం పూర్తి కాకుండా, రాష్ట్ర భవిష్యత్తు లేకుండా ఒక కర్మరా బాబు అని అనుభవిస్తుంటే ఈరోజు ఆ తల్లి ఉసురు పోసుకొని ఇంకొంచెం కర్మ ఎక్కువ అనుభవిస్తున్నావు. రానున్న కాలంలో దళితులు నువ్వేం చేస్తున్నావు ప్రతిదీ ఆలోచిస్తున్నావు. నీ వెనకాల ఉండే వైసీపీ దళం ఉంది చూడు, దళితులు. నిన్నటి రోజు అనంతబాబు నీ పక్కన కూర్చొని విగ్రహాన్ని ఆవిష్కరిస్తుంటే ఎంతమంది దళితులు కన్నీరు పెట్టారో తెలుసా నీకు? మేడం వాడు ఎవడో తెలుసా మేడం? మా దళితుని చంపి నేను చంపానని సవాల్ ఇస్తున్నాడు. వాడిని పక్కన కూర్చోబెట్టుకొని బయట ఎక్కడన్నా తిరుగో, విగ్రహం దగ్గరికి ఎట్లా వస్తావు? ఏంటి నీ అర్హత? అసలు విగ్రహాన్ని తాకే అర్హత ఉందా? అంబేద్కర్ గారు రాజకీయాలకు అతీతంగా బౌద్ధ సిద్ధాంతాలను ప్రామాణికంగా పెట్టినటువంటి అభ్యుదయ భావాలు ఉన్నటువంటి ఒక వ్యక్తి. ఆ వ్యక్తిని విగ్రహం ఆవిష్కరించడానికి కానీ, ఆ వ్యక్తి దగ్గరికి, ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళడానికి కానీ నువ్వు అనర్హుడివి. సో ఈ తల్లికి న్యాయం చేయాలి,
కోర్టులు కూడా చిత్తశుద్ధిగా కంపల్సరీ రావాల్సిందే, ముఖ్యమంత్రి అయితే ఎవడికి ఎక్కువ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలి, నువ్వు సాక్షివి, నువ్వు బాధితుడివి అని పిలవాలా. కోర్టులు కూడా కాలక్షేపం చేస్తుంటే ఇలాంటి ప్రాణాలు పోతుంటే ఎవరు సమాధానం చెప్పాలి? ఆయన మీద ఉన్న ఆర్థిక నేరాలకు సంబంధించి సుమారు 3,000కు పైగా దఫాలుగా వాయిదాలు తీసుకున్న వ్యక్తి 5.5 ఏళ్లుగా సుమారు దగ్గర 5 సంవత్సరాలు పైబడి కోడికత్తి సీన్కి సంబంధించి ఇతని మీద నా మీద జరిగిన దాడి ఆ రోజు చెప్పాడు, సానుభూతి కోసం చేశా అని చెప్పాడు, పోనీలేండి పిల్లోడు తెలియదు, లేకపోతే వయసులో ఉన్న వ్యక్తి తెలియజేశాడు అని చెప్పి చెప్పడానికి ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారికి అంత సమయం ఎందుకు కుదరట్లేదు అంటారు? ఎందుకని అంత చిత్తశుద్ధి కూడా లేకుండా పోయింది? ముఖ్యంగా సీను అనుకున్నాడండి, తప్పుని ఒప్పుకుంటే తొందరగా బయటకు వదిలేస్తారేమో అని ఒప్పేసుకున్నాడు. అసలు తప్పుకు శిక్ష పడినా 4 ఏళ్ళు, ఒప్పుకుంటే 2 ఏళ్ళేమో. కానీ 3 సంవత్సరాలు ఆడతా పాడుతా చదివాడు, ఎక్కడా భయపడలా. వదిలేస్తారులే నన్ను, నేను ఒప్పుకున్నానుగా. అదేంటది గడ్డలు పెట్టి నరికేసిన దస్తగిరి బయటకు వచ్చాడు, ఎమ్మెల్సీ అనంతబాబు బయటకు వచ్చాడు. ప్రతిరోజు సీను న్యూస్ పేపర్లో చదువుతా, అదిగో అతనికి బెయిల్ వచ్చేసింది, ఇతనికి బెయిల్ వచ్చేసింది. నా చదువు కూడా పూర్తి అయిపోయింది లాయర్ గారు, నేను కూడా లా సెట్ రాయాలి, నేను కూడా లా చదువుదాం అనుకుంటున్నానని నాతో మాట్లాడినటువంటి తరుణాలు. ఇప్పుడు ఎందుకు భయపడుతున్నాడు అంటే ఇక అయిపోయింది టైం. 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాల 9 నెలలు వచ్చేటప్పటికి అతనికి అర్థమైపోయింది నన్ను చంపేస్తారు జైల్లో అని. ఇక అందుకని రివర్స్ అయ్యాడు. నేను చేశానా చేయలేదా అని చెప్పడానికి కూడా భయపడుతున్నాడు. ఎందుకంటే చేశాను అని ఒప్పుకున్నాడు, ఈరోజు చేయలేదని చెప్తే తప్పేమో అనుకుంటున్నాడు, భయభ్రాంతులు గురవుతున్నాడు. ఎవరితో మాట్లాడడానికి వీల్లేదంట, ఈ నెంబర్లతోనే మాట్లాడాలంట. సో ఇటువంటి పరిస్థితుల్లో సీను ఏ పరిస్థితుల్లో ఉన్నాడంటే ఖచ్చితంగా నన్ను జైల్లో చంపేస్తారు లాయర్ గారు, దయచేసి నాకేదైనా గౌరవ జగన్మోహన్ రెడ్డే కారణమని ఎన్నో మార్లు ఆ తల్లితో, ఆ తండ్రి, ఆ అన్నదమ్ములతో నాతో మాట్లాడించినటువంటి తరుణాలండి. చాలా భయపడుతున్నాడు. మరి ఇప్పటి వరకు ఎందుకు లేదు భయం అంటే బయటికి వదిలేస్తారేమో. ఖచ్చితంగా నేను ఒప్పుకున్నాను కదా, ఇంకేం చేస్తారు నన్ను? నేనే ఒప్పుకున్నా, నేనే చేశాను, సానుభూతి కోసం చేశాను, ఆయన ముఖ్యమంత్రి అవడం కోసం చేశాను, స్టెరిలైజ్ చేశాను, గట్టిగా గాయం కూడా తగలలేదు, తెలుసో తెలియకో చేశాను, క్షమించండి అను మోకరిల్లిచ్చి జడ్జి గారి ముందు కూర్చుంటే వదిలేస్తాడేమో అనుకున్నారు. జడ్జి గారు వదిలేసినా, న్యాయస్థానాలు వదిలేసినా, కొరడా పట్టుకుని బయట కూర్చున్నటువంటి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం శిక్ష వేయడానికి సిద్ధంగా ఉన్నారు, నోరు తెరిసి నిజం చెప్పేస్తాడేమోనని. సో ఇటువంటి పరిస్థితుల్లో సీను ప్రాణాలు పణంగా పెట్టి ఈరోజు గాల్లో దీపంలాగా, ఈరోజు అక్కడ జైల్లో ఏం జరుగుతుంది అంటే నిన్నటి రోజు బాగలేదు, ఇవాళ రోజు తేలికైపోయింది, రేపటి రోజు పల్స్ రేటు పడిపోయింది, క్షణంగా చనిపోయాడు. ఎవరికి చెప్తున్నారు కథలు? సో ఖచ్చితంగా అతను ఆరోగ్యంగా ఉండాలి. అతను నిరాహార దీక్షలు ఇవేమన్నా ఉంటే కొంచెం ఆపితే బాగుంటుందేమో. రానున్న ఒక 3 నెలల్లో ప్రభుత్వం మారబోతుంది, అతని ప్రాణాలతో బయటికి తీసుకొస్తారు, నిర్దోషిగా బయటికి తీసుకొస్తారు. కుట్రకోణం ఏదన్నా ఉంటే ఎవరు స్కెచ్ వేస్తే అక్కడ కత్తి దొరికింది, ఎవరు స్కెచ్ వేస్తే ఆ గాయం తగిలింది, ఒక్క బొట్టు రక్తం కూడా ఎయిర్పోర్ట్లో కింద పడకుండా తగిలిన గాయం రక్తం అంతే ఉండగా ఒక వ్యక్తికి 11 కుట్లు వేసిన డాక్టర్ ఎంబీబీఎస్ ఎవరు? అతను రావాలా? అసలు రోడ్డు మీద రక్తం గారిపోతే కుట్లేస్తారేమో, ఒక గాయం తగిలితే కుట్లేస్తారా? అసలు గాయం తగిలిందా? గాయం మీరే చేసుకున్నారా? ఎందుకు ఒక అమాయకుడిని, దళితుడిని, ఒక పేదోడిని బలి చేశారు? నోరెత్తలేనోడనా, మాట్లాడలేనోడనా? ఖచ్చితంగా పేదోడికి న్యాయం దొరకదు అనేది మరొక్కసారి నిరూపించారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు. సో ఖచ్చితంగా దళితులందరూ వాళ్ళ విలువైన ఓటుతో నీ వైసీపీలో ఉండే దళితులే చిత్తశుద్ధిగా మేము పనిచేస్తాం, ఎలక్షన్ కోడ్ రానివ్వండి, మేమేంటో చూపిస్తాం అంటూ అందరూ తిరగబడుతున్న తరుణం ఆసనమైంది. ప్రతి ఒక్కడు ఓటుతో సమాధానం చెప్పి నిన్ను గద్దదించి అంబేద్కర్ ఆదర్శాలను కాపాడే వాళ్ళు మేము దళితులం అని నిరూపించుకుంటారండి.